ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరొక శ్రేష్టమైన దినం మనకు అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోబు గ్రంథము 34వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ధ్యానాంశముగా తీసుకుందాం. దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. ఈ మాటలు ఆ దినముల్లో యోబు యొక్క పరిస్థితులను బట్టి దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడి చేత రాయబడిన మాటలు మనం చూస్తున్నాం. సర్వశక్తుడు న్యాయం తప్పడు. నిజంగా యోబు యొక్క జీవితంలో ఎన్నో శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ఒక దినం ముందే తన కుటుంబీకులను, తనకు కలిగిన యావదాస్తిని పోగొట్టుకున్నాడు. అంతేకాదు, సాతాను అపవాది శోధనకు గురి అయ్యాడు. తనకు అపవాది అనారోగ్యం కూడా కలుగజేసింది. శరీరం అంతయు కురుపుల చేత తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఆ పరిస్థితుల్లో తన స్నేహితుడు ఎలీహు తన యొద్దకు వచ్చి తనతో మాట్లాడుతూ అంటున్నాడు. ఎలీహు కూడా ఏమంటున్నాడంటే, నీకు నీవే నీతిమంతుడు అని ఎంచుకుంటున్నావు. నిన్ను దేవునికి తిరుగుబాటు చేసిన వాడు కాదా? నువ్వు మానవుడివే కదా? నీలో చెడుతనం లేదా? నువ్వు భక్తిహీనులకు సహవాసివి కాదా? అంటూ యోబు గురించి మాట్లాడుతున్నాడు. తన స్నేహితులు కూడా తనతో తన యొక్క క్రియలను, తన ప్రవర్తనను, తన భక్తిని లక్ష్య పెట్టలేదు. ఆ పరిస్థితుల్లో తాను అనుకుంటున్నాడు, దేవుడు ఎంత మాత్రం కూడా దుష్కార్యం చేసే దేవుడు కాదు. నిజంగా యోబు యొక్క జీవితంలో ఆయన ఎంతగానో న్యాయం తీరుస్తూ వచ్చాడు. నిజంగా దేవుడు, మన దేవుడు న్యాయవర్తనుడు, న్యాయం తప్పడు. కనుక మన జీవితాల్లో ఒక్కొక్కసారి ఎన్నో శ్రమలు, ఇరుకులు, శోధనలు వస్తున్నప్పుడు, ఏంటబ్బా ప్రభువు నాకు ఇట్లాగా అన్యాయం చేస్తున్నాడు, నా విషయంలో ఇలాంటి దుష్కార్యాలు జరుగుతున్నాయి, నాకెందుకు ఈ శ్రమలు వస్తున్నాయి, నాకు ఈ శోధనలు ఎందుకు వస్తున్నాయి అని మనం తలంస్తాము. కానీ ఆయన యోబు విషయంలో ఎందుకు అలాగ చేశాడంటే, యోబును మరలా రెండంతలుగా ఆశీర్వదించాలని. యోబు యొక్క భక్తి జీవితాన్ని అనేకుల సాక్షార్థమై పరిశుద్ధ గ్రంథములో తన జీవితాన్ని ఉంచాలని. నిజంగా ఎంత గొప్ప సంగతి! ఆ యోబు యొక్క జీవితంలో మరలా తన స్నేహితుల కొరకు తను ప్రార్థన చేస్తేనే కానీ దేవుని కోపం వారి మీద తగ్గలేదు. అంతేకాదు, తన స్వస్థత కూడా పొందుకున్నాడు. తనకు దేవుడు మరలా రెండంతల ఆశీర్వాదాన్ని దయచేస్తూ వచ్చాడు. పోగొట్టుకున్నవన్నీ మరలా తిరిగి సంపాదించుకోగలిగాడు. అంటే దేవుడు ఎన్నటికీ దుష్కార్యము చేయడు. సాతాను దుష్కార్యం చేయటానికి ప్రేరేపిస్తుంది. శరీరానుసారులు దుష్కార్యం చేయటానికి ఇష్టపడతారు. దుష్టుడు దుష్కార్యం చేస్తాడు. కానీ దేవుడు పరిశుద్ధుడు, ఆయన న్యాయవర్తనుడు గనుక ఆయన న్యాయం తీర్చక మానడు. నిజంగా ఇంకా భక్తులైన వారి జీవితాల్లో మనం గమనిస్తే, దానియేలు యొక్క జీవితాన్ని చూస్తే, బబులోను సామ్రాజ్యంలో అక్కడున్నటువంటి తనతో ఉన్న తోటి మంత్రులు వారు దానియేలు నాశనం చేయాలని, దానియేలుని ఏ విధంగానూ పట్టుకోవాలని ఉద్దేశంతో అతను ప్రార్థనాపరుడు గనక తన జీవితం మీద మచ్చ వేయాలని, తనను బలహీనపరచాలని చూసినప్పుడు దానియేలు ఆ చేయబడిన శాసనం ప్రకారం దానికి విరుద్ధంగా ప్రార్థన చేస్తూ జీవిస్తున్నప్పుడు సింహాల బోనులో వేయబడ్డాడు. నిజంగా అతడు చనిపోవాలి, నశించిపోవాలి. కానీ దేవుడు చూడండి ఎంత న్యాయం తీరుస్తూ వచ్చాడో. దేవుడు తన పక్షంలో ఆ శత్రువు యొక్క ఆటంకాన్ని, ఆ సాతాను యొక్క ఆటంకాన్ని, ఆ దుష్టుడు చేసే ప్రతి కార్యాన్ని నుంచి విడిపిస్తూ వచ్చాడు. దానియేలుకి న్యాయం తీర్చాడు. దానియేలు మీద శత్రువులు లేచినప్పుడు, ఆ శత్రువులను సింహాన బోన్లో వేసినప్పుడు వారు నశించిపోయేటట్లుగా చేశాడు. రాజు మనస్సు కూడా మెత్తన చేయబడింది. నిజంగా ఎంత గొప్ప సంగతి! కాబట్టి చూడండి, దేవుడు న్యాయవర్తనుడు, దేవుడు అన్యాయం చేయడు, సర్వశక్తుడు న్యాయం తప్పడు. నా జీవితాల్లో కూడా దేవుడు అందరినీ ఏకరీతిగా ప్రేమించున్నాడు. ఆయన అందరికీ ప్రభువు అయి ఉన్నాడు. నీ జీవితంలో ఒకవేళ నీవు దేవుడు సహోదరి సహోదరుడా దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడు, నాకు దుష్కార్యం చేస్తున్నాడు,
నా విషయంలో ఎందుకు నాకు ఈ శోధనలు, ఇరుకులు, శ్రమలు అని నీవు నేను తలంచడానికి అవకాశం లేదు. దేవుడు న్యాయవర్తనుడు గనుక నీ పక్షములో నీ నీ క్రియల ఫలాన్ని నీకు ఇస్తాడు. నరులకు క్రియలకు తగినట్లుగా ఆయన ఫలము ఇచ్చేటువంటి వాడు. వారి మార్గములను బట్టి వారికి ఫలాలను దయచేసేటువంటి దేవుడు. కాబట్టి దేవుని యందు నమ్మిక ఉంచుము. దుష్కార్యము చేసేది సాతాను గనుక వాడిని గుర్తించు. వాడిని బలహీనపరచడానికి దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థించు. దేవుని శక్తిని ఆశ్రయించు. దేవుడు నీ పక్షములో న్యాయం తీర్చి నీకు సహాయం చేయునుగాక. ఈ అనుభవాన్ని కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే అయా, సాతాను దుష్కార్యం చేసేది కానీ నువ్వు ఎన్నటికీ దుష్కార్యం చేసే దేవుడు కాదు. సర్వశక్తుడు, నీవు ఎప్పుడు కూడా న్యాయం తప్పని దేవుడవు, న్యాయం తీర్చే దేవుడవు. అయా, ప్రజలందరికీ న్యాయం తీర్చే దేవుడవు. వాని క్రియలకు బట్టి వాని మార్గాలను బట్టి తగినట్టుగా ఫలమిచ్చే దేవుడు. ప్రభా, మా దేవుడు మాకు అన్యాయం చేసే దేవుడు కాదని మేము నమ్ముచున్నాం. సహాయం చేయం ప్రభా. నీ ప్రజలైన వారి విషయాల్లో వారికి వచ్చే శ్రమలు, శోధనలు, ఇరుకుల్లో ప్రభా మీరు న్యాయం తీర్చండి తండ్రి. యోబుకు న్యాయం తీర్చినట్టుగా న్యాయం తీర్చండి. దానియేలుకు న్యాయం తీర్చినట్టు మీరు న్యాయం తీర్చండి తండ్రి. పౌలు, శిలలకు న్యాయం తీర్చినట్టు మీరు న్యాయం తీర్చండి. మీరు న్యాయాధిపతిగా ఉండండి తండ్రి. నీ బిడ్డలైన వారి జీవితాల్లో, వారి పక్షంలో న్యాయం తీర్చండి. శత్రువును, సాతాను, దుష్టుడి యొక్క కార్యం లయం చేయండి తండ్రి. కుటుంబాలను ఆధ్యాత్మిక కడుతురండి. అయ్యా, యవన కాల బిడ్డల భవిష్యత్తును దీవిస్తురండి. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల విషయాల్లో కృప చూపండి తండ్రి. మీ దయ చొప్పునే కార్యములు జరిగించండి, నూతనపరచమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.